భద్రంగా జీవిస్తున్నామనే భరోసాను మనం రేపటి తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ కూడా దయచేసి ధర్మం వైపు ఓటేసే విధంగా అందరినీ మీరందరూ కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. న్యాయం వైపు ఓటేసే విధంగా, కారు గుర్తుకు ఓటేసే విధంగా అందరూ కూడా మీరు చెప్పాలి. వాళ్ళందరినీ కూడా ఓటింగ్ కేంద్రాలకు పోయే విధంగా ప్రోత్సహించాలని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఈ రాష్ట్ర స్థాయి అనేక అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో అనేక అంశాల్లో ఉద్యోగులకు, నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు మోసం చేసింది. చివరకు కేసీఆర్ పెట్టిన 1000 గురుకులాలను కూడా ఎత్తేసే కుట్రకు పాల్పడతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యవస్థను కుప్పకూల్చింది. ఐటీ సెక్టార్ను సర్వనాశనం చేసింది. ఈ 2 ఏళ్లలో ఒక్క ఐటీ పరిశ్రమ కూడా కొత్తగా రాష్ట్రానికి రాలేదు. మొత్తంగా రాష్ట్ర పరిపాలన వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. పట్టణంలో ఉన్న వాళ్ళు విఘ్నులు, ఉద్యోగులు ఉంటారు, నిరుద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం మట్టిలో కలుపుతా ఉన్నది, గంగపాలు చేస్తా ఉన్నది, నవ్వుల పాలు చేస్తా ఉన్నది. దీన్ని దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి పట్టణ ఓటర్లందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాని తర్వాత ఈ స్థానికంగా ఇవాళ అధికార యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కొంతమంది పోలీస్ అధికారులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు ఒత్తాస పలుకుతూ ఎంత సిగ్గుచేటంటే మా చైర్మన్ క్యాండిడేట్ మున్సిపాలిటీ వార్డులో 100 మందికి పైగా పోలీసులు పెట్టారు 2 రోజుల నుంచి. ఇది న్యాయమా? ఎందుకోసం పోలీసులు పెట్టారు అక్కడ? ఎవరి కోసం పోలీసులు పెట్టారు? ఎవరికి రక్షణ కల్పించడం కోసం పోలీసులు పెట్టారు అక్కడ? ఎందుకంత కక్ష కట్టారు కేశవ్ గారి మీద? ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని పోటీ చేసే హక్కు కేశవ్ గారికి లేదా? కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల మీద ఎదురు తిరిగే హక్కు కేశవ్ గారికి లేదా? మీ దౌర్జన్యాల మీద ఎదురు నిలబట్టడని, మీకు వ్యతిరేకంగా నిలబట్టడని, మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని, పట్టణానికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడని, కేశవ్ గారిని వార్డులోనే ఓడించాలని ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే. ఆ కుట్రలకు మీరు అధికారులు ఒత్తాస పలుకుతారా? 2 రోజుల నుంచి 100 మందికి పైగా పోలీసులు వార్డులో ఎందుకు పెట్టారని చెప్పి జిల్లా ఎస్పీ గారిని, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దాంతో పాటు ఒకరిద్దరు బాగా బలిసిన సీడ్ మాఫియాకి సంబంధించిన ఒకరిద్దరు డబ్బు ముఠాలు తీసుకొని కేశవ్ గారి వార్డులో ఇల్లు తిరుగుతూ ఓటర్లను ప్రలోభ పెడతా ఉన్నారు. మేము అనేక మందికి ఫిర్యాదు చేస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, కానీ పట్టించుకునే నాదుడే లేదు. అడ్డగోలుగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు అక్కడ ఓడించాలని చెప్పి. కేశవ్ గారి వార్డుతో పాటు 37 వార్డుల్లో మా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి. నరసింహారెడ్డి గారు ఎవరెవరితో మాట్లాడారు, వేరే ఫోన్ల నుంచి ఏమేమి ప్రలోభాలు పెట్టారు, ఎవరెవరిని బెదిరించారు. కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఫోన్తో కాకుండా పక్కన ఉన్న ఫోన్లు తీసుకొని ఎవరెవరికి ఫోన్లు చేసిండు, ఏమేమి ప్రలోభాలకు గురి చేసిండు, వాటికి సంబంధించిన కాల్ రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా బట్టబయలు చేస్తాం. ఇవాళ ఇంత దారుణంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఇంత దారుణంగా